మనిషి తీర్చలేని దేవుని రుణం అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి పాఠాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఉన్నటువంటి మనుషులు సుమారు 800 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఎంతమంది ఉన్నటువంటి మనుషులు వీరంతా ఏం చేస్తున్నారు అని అడిగితే, ప్రతి మనిషి అండి ఏదో ఒక వర్క్లో, ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటున్నారండి. అంటే వారి యొక్క జీవితంలో వారు చేస్తున్న పనుల్లో బిజీ అయిపోయారు. ఎవరు తీరిగ్గా, ఖాళీగా, వ్యర్థంగా గడపకుండా వారికి తోచిన పని అంటూ చేస్తూ ఆ పని ద్వారా ఏదో కొంత లాభాన్ని ఆశిస్తున్నారండి. లాభం లేనిదే ఏ వ్యక్తి ఏ వర్క్ చేయని దశలో ఈ ప్రపంచం ఉండిపోయింది. అందుకనే ఈ మనుషులను చూస్తున్నప్పుడు ప్రతి మనిషి కేవలం తన సొంత కార్యక్రమాల కొరకు, తన సొంత పనుల కొరకు మాత్రమే బ్రతుకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కేవలం తాను లోకంలో ఉన్నదాన్ని ఆశించి పని చేస్తున్నాడు. అంటే ఏ పని చేసినా తనకంటూ ఒక ఆశ, తనకంటూ ఒక కోరిక, తనకంటూ ఒక పనిని నెరవేర్చుకోవటానికి సిద్ధపడ్డారు. కానీ దేవుడు ఈ భూమి మీద నరుల దగ్గర నుంచి ఏమి ఆశించనిదిగా ఆయన కనపడుతున్నాడు. మన ద్వారా ఆయన లాభం పొందాలని కానీ, మన ద్వారా ఆయన కొంత సంపాదించుకుందామన్న ఆశ ఆయనకి లేదండి. ప్రభుత్వం చూడండి, గాలిని అమ్ముకుంటుంది ఆక్సిజన్ రూపంలో, ఈ భూమి మీద నీటిని అమ్ముకుంటుంది దేవుడిచ్చినది. ఆయన ఇచ్చినటువంటి ప్రకృతిలో పదార్థాలుగా ఉన్న ప్రతి దాన్ని మనుషులకు అమ్ముకుంటుంది. ఇసుకను అమ్ముకుంటున్నారు, నీళ్ళను అమ్ముకుంటున్నారు, గాలిని అమ్ముకుంటున్నారు, కరెంటు దేవుడిచ్చినటువంటి విద్యుత్ శక్తి తయారు చేసి పవర్గా దాని పేరు పెట్టి అది అమ్మేసుకుంటున్నారు. నెక్స్ట్ భూమిని కూడా అమ్మేసుకుంటున్నారు. దేవుడు మనుషులకు ఉచితంగా ఇచ్చాడు, కానీ ప్రకృతిలో మనుషులు, ప్రభుత్వాలు కూడా వీటిని అమ్మేసుకుంటున్నారు. దేవుడేమో మనిషిని ఎక్కువగా ప్రేమించాడంటే ఆయన ప్రేమలో లోపం లేదు. ఆయన ప్రేమలో ఎక్కడా కూడా ఒడిదుడుకుల జీవితం లేదు. ఆయన ప్రతి మనిషిని పూర్తిగా ప్రేమించాడండి. ప్రతి మనిషి విషయంలో పూర్తిగా ప్రేమించినటువంటి దశలో దేవుడు మాత్రమే కనిపించగలడు. ఆయన ప్రేమకు వెలకట్టలేము, ఆయన ప్రేమకు ఇంతటితో సరిపెట్టొచ్చు అని అనలేమండి. అందుకే బైబిల్లో మాట అంటాడు, అగాధ సముద్ర జలాలు తీసుకొచ్చి ఆయన మీద పోసినా ఆర్పలేనదంటాడు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ జ్వాల ఆర్పజాలనిది. అంటే సముద్రంలో ఉన్న నీళ్ళంతా తెచ్చి ఆయన మీద పోసిన ఆ ప్రేమ ఆరనిది. అంత ప్రేమించాడండి మనిషిని. ఎందుకు అంత ప్రేమించాడు? ఆయన చేసిన ప్రకృతిలో 6 దినాలు కష్టపడ్డటువంటి ఈ ప్రకృతిలో ప్రతిదీ మనిషికి ఇచ్చి తాను ఏమీ ఆశించలేదండి. మీ నుంచి నాకు ఇది కావాలి, మీ ధనం నాకు కావాలి, మీ ఆస్తులు నాకు కావాలి, మీ పంట నాకు కావాలి, మీలో ఉన్నటువంటి వస్తువులన్నీ నాకు ఇవ్వండి అని దేవుడు ఎప్పుడూ అడగలేదండి. ఏది ఆశించని ప్రేమ దేవునిది. అందుకనే భూమి మీద ఉన్నటువంటి ఆయన ప్రేమను వెలకట్టలేమండి. శాస్త్రవేత్తలు కూడా భూమిని పరిశీలన చేసినప్పుడు ఒక విషయాన్ని కనిపెట్టారండి. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఈ భూమిని అంతా చూసినప్పుడు ఎంత ఉత్తమమైనది, ఎంత గొప్పగా ఉన్నది, ఎంత విలువగా ఉన్నది, మంచి పదార్థాలతో నిండినటువంటిది ఈ భూమే, ఇంకెక్కడ ఇది లేదు అన్నారండి. ఏంటంటే మంచి పదార్థాలతో విశ్వంలో ఉన్న ఈ ఖగోళంలో ఉన్న ఎన్నో గ్రహాలుంటే ఆ గ్రహాలలో ఏ గ్రహంలో కూడా ఎలాంటి పదార్థాలు కానీ, ఎలాంటి ఆహారం కానీ, ఎలాంటి నిధులు కానీ, ఎలాంటి గనులు కానీ ఎక్కడ దేంట్లో కూడా లేవన్నారండి. అంతేకాదండి, మనిషికి ఉపయోగపడే ప్రతి పదార్థము ఇందులోనే ఉంది. ఇలాంటి గ్రహాన్ని విశ్వంలో ఎక్కడ కనిపెట్టలేము అని చెప్పేశారండి. అంతెందుకండి, 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డ ఎదిగి
9 నెలలు ఉన్న తర్వాత భూమి మీదకి రావాలని ఆ తల్లి గర్భములకి ఎలాగ తెలుసో కూడా ప్రపంచానికి అర్థం కాలేదంటే. అంటే శాస్త్రవేత్తల సైతము ఈ భూమిని పరిశీలన చేసి ఇంత గొప్పగా ఈ భూమి అని ఆశ్చర్యపోతున్నారంటే. ఎందుకు? మంచి పదార్థాలతో నిండిపోయిందంటే. ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇలా ఉంది? ఈ ప్రకృతి ఏంటి, ఇందులో పక్షులేంటి, జంతువులేంటి, జీవరాశులేంటి, ఈ జీవరాశుల్లో ఉన్న పరిస్థితి మనిషికి లోబడి ఉండటం ఏంటి, మనుషులందరికీ ఆధిక్యత ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి వింత, ఏంటి వండర్ అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంటే. అంటే మనుషులకు ప్రకృతిలో ఎంత విలువ ఉందా, ఈ ప్రకృతి ఎంత గొప్పదా, ఈ గ్రహం లాంటి గ్రహం ప్రపంచంలో మళ్ళీ ఈ విశ్వంలో ఎక్కడ లేకపోవడం ఏంటి ఆశ్చర్యంగా ఉందంటే వాళ్ళకి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి తెలియదు, దేవుడు యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియకపోయినా ఈ భూగ్రహములో ఉన్న ఈ వింత విషయాలను చూసి ఆశ్చర్యపోతున్నారంట వాళ్ళు. ఎందుకంటే దీని మీద దేవుడు ఎన్ని విషయాలు తెలియజేసాడో, ఈ మనిషి మీద దేవుడు ఎంత ప్రేమ పెట్టుకున్నాడో, ఆ ప్రేమను ఎంతగా చూపించాడో బైబిల్ మనం చూస్తే చదివితేనే అర్థమైందండి. ఎంత గొప్ప ప్రేమ అండి. అయితే ఆయన ప్రేమకు వెల కట్టలేదు అంటండి. ఆయన ఇవ్వటంలో, ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సహాయం చేయటంలో, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన అందించే ప్రేమ ఎంత అంత కాదండి. అంత గొప్ప ప్రేమ అవునంటే. ఆయన ప్రేమకు వెల కట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా నేను గాలి ఇచ్చాను కదా మీరు ఎంత డబ్బులు కడతారు అని అడగలేదు. నేను నీరు ఇచ్చాను కదా దానికి ఎంత వెల చెల్లిస్తారు అని అడగలేదు. నేను ఇచ్చే సూర్యుని అనుభవిస్తున్నాను కదా దానికి ఎంత పన్ను కడతారు అని అడగలేదు. పీల్చే గాలి, త్రాగే నీరు, ఉండే ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఉచితంగా ఇచ్చాడంటే. ఏమండి, ఎవరైనా మనకు సహాయం చేస్తే ఏమంటావు తెలుసండి? ఏమండి మీ రుణం తీర్చలేమండి, మీ రుణం తీర్చలేనిది అంటారు. ఎవరైనా బ్లడ్ కావాలని డొనేట్ చేయమని అడిగినప్పుడు హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేశారు అనుకోండి, బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత డొనేట్ చేసినటువంటి బ్లడ్ని దేంతో చూపిస్తారండి? ప్రాణము, రక్తము, దేహానికి ప్రాణం. మీరు మా ప్రాణాన్ని నిలబెట్టారండి, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం అని అంటారు. ఒక బ్లడ్ ఇచ్చినటువంటి వ్యక్తికే నీ రుణం తీర్చుకోలేము అని అంటారు. కానీ దేవుడైతే ప్రాణాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు బ్రతుకుని జీవితాన్ని ఇచ్చాడు, నీకు వరంగా ప్రకృతిని ఇచ్చాడు, ఇందులో ఉన్న సమస్తమును నీకే ఇచ్చాడండి. ఏది ఆశించకుండా. ఎంత ప్రేమండి అంటే. నీకంటూ ఇచ్చిన వాటిలో నీకేంటి ఏదైతే ఇచ్చాడో అన్ని నువ్వు సమకూర్చుకున్న నీకు అన్నిటినీ ఉచితంగా ఇచ్చి నీ నుంచి ఏమి ఆశించని ప్రేమ అండి దేవునిది. అంతెందుకంటే ఎంత ఉత్తమమైనటువంటి ప్రేమను చూపించాడో మన బైబిల్ చూస్తే కీర్తనల గ్రంథము 8వ కీర్తన ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 7-8 వచనాలు చదివితే మనిషికి ఎంత ఆధిక్యతనిచ్చాడు అంటే. అంత చేసింది ఆయనే, అంత కలిగించింది ఆయనే, ప్రకృతి అంతా ఆయనదే. అంతా ఆయనదే అయినా, అంతా ఆయనే చేసినా, అంతా చేసిన ఆయన ఏమంటున్నాడు? నీ చేతి పనుల మీద, 6వ వచనం నుంచి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరికండి? ప్రకృతిలో పనిచేసింది దేవుడు, కష్టపడింది దేవుడు, తయారు చేసుకుంది ఆయన. మనం ఇల్లు కట్టుకొని ఎవరన్నా ఇంట్లో మేము ఉంటామండి అంటే ఊరుకుంటామంటే, ఇది మా ఇల్లు, నువ్వెవడో మా ఇంటికి వస్తున్నావు, ఇది నా బైకు, ఇది నా కారు. కనీసం రోడ్డు మీద ఎవరన్నా మన ఇంటి ముందు రోడ్డు మీద ఏదైనా బైక్ పెట్టారనుకోండి, మా రోడ్డు మీద పెట్టావు, మా ఇంటి ఎదురు పెట్టావు, తీసేయి అని అంటారు. అంటే నీది అనుకున్న తర్వాత ఎవరికి ఏది ఇవ్వవు. కానీ ప్రకృతిలో ఉన్నదంతా ఎవరిది? ఉన్నదంతా దేవునిదే, ఉన్నదంతా ఆయనదే, ఉన్నదంతా ఆయనదే. అయినా ఆయన ఉచితంగా ఇష్టమే కాకుండా ఆయన ఏమంటాడంటే, ఉన్నయన్నిటి నేను మీకు ఇవ్వటమే కాదు, దీని అన్నిటి మీద కర్తం, దీని మొత్తం మీద అధికారం నీకే. చూడండి ఎంత ప్రేమించాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగాలు
ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రములో మత్స్యములు, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదాల కింద నువ్వు ఉంచి ఉన్నావు. ఉత్తమమైనటువంటి ఇవన్నిటిని గొప్పవనుకున్నవన్నీ కూడా ఎవరి పాదాల కింద పెట్టాడండి? మన పాదాలు. అంత గొప్ప చేశాడండి. అన్నిటినీ మన పాదాల కింద పెట్టేశాడు. ఆయన ప్రేమించాడంటే ఆయన ప్రేమకు ఎవ్వరూ వెనకట్టలేదు. ఎంత అంత అని మాట్లాడలేదండి, అంతగా ఇచ్చాడండి. అసలు ఆ గొర్రెలు మనం పుట్టకపోతే ఎలా ఉంటాయో తెలియదు, ఎడ్లు ఎలా ఉంటాయో తెలియదు, పక్షులు ఎలా ఉంటాయో తెలియదు, మృగములు ఎలా ఉంటాయో తెలియదు, సముద్ర మత్స్యములు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటికే చాలా మనం చూడనే ఉన్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ని అప్పుడప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే సముద్రపు అడుగుకు కెమెరాలు పంపించి వాళ్ళు వీడియోలు తీసుకుంటారండి. ఆ వీడియోల్లో ఆ చేపలు, అందులో ఉన్నటువంటి రంగురంగుల నీచు, అందులో ఉన్నటువంటి ఆ మొక్కలు, ఆ జంతువు, ఆ పక్షులు, ఆ జంతువులు, ఆ ఎగిరేటువంటి ఆ జీవరాశులు, వీటన్నిటిని చూస్తుంటే ఎంత వండర్గా ఉన్నాయి. మనం కూడా ఒకసారి సముద్రం అడుగుకి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎంత బాగుంటుంది. మళ్ళీ ఆ అడుగున చూసేటంటే ఆ పదార్థాలు, అక్కడ ఉన్న చేపల్లో రంగులు, అక్కడ ఉన్న మొలిచిన గడ్డికి రంగు, సముద్రం అడుగున మొక్కలు మొలుస్తాయండి, మొలిచిన మొక్కలకు రంగు, అందులో ఉన్న అడుగులు ఉన్నటువంటి రాళ్ళు వెరైటీ. ఎన్ని వెరైటీలు అంటే ప్రకృతిలో ఎంత అద్భుతంగా, ఎంత వెరైటీగా, ఎంత వండర్గా వీటన్నిటిని ఎవరి కోసం చేశాడనంటే మన కోసం చేశాడంటే. అంటే మన కోసం ఇవన్నీ ఇచ్చాడు దేవుడు. అంత ఇచ్చాడు. అవునంటే ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి? మనం తినే ఆహారాన్ని బట్టి ఆయన రుణం తీర్చగలమా? త్రాగే నీటిని బట్టి రుణం తీర్చగలమా? పీల్చే గాలిని బట్టి రుణం తీర్చగలమా? అనుభవించే ఈ ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని అనుభవిస్తూ, ఎప్పుడు ఆహారాన్ని తింటూ త్రాగుతూ అనుభవిస్తూ, ఇదంతా ఎవరిచ్చారా మనకంటే దేవుడే. అంతా ఇచ్చిన దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు చెప్పండి? డబ్బులకి ఆయన లొంగడం, నీ ఆస్తిపాస్తులకి ఆయన లొంగడం. నువ్వు ఒక ఎకరం రాసిస్తానంటే దేవుడికి అన్నాడు, అది ఆయనదే. దేవా నీకు బంగారం ఇస్తానంటే అది నీకు ఇచ్చిందే. నువ్వు ఆయనకి ఏమిస్తావు? ఆయనది కానిది ఈ భూమి మీద ఏదిచ్చి ఆయన తృప్తిపరచగలవు చెప్పండి? ఆయనది కానిది ఏదిచ్చి దేవుడికి తృప్తిపరచగలవు? ఏమి ఇవ్వగలవండి? గొర్రెలు ఆయనవే, ఎడ్లు ఆయనవే, జంతువులు ఆయనవే, పక్షులు ఆయనవే, భూమి మీద ఉన్న జలచరములన్నీ ఆయనవే, కొండలు ఆయనవే, పర్వతాలు ఆయనవే, నదులు ఆయనవే, సముద్రాలు ఆయనవే. నీ జీవిస్తున్న ఈ జీవితంలో నీ బ్రతుకు కూడా ఆయన ఇచ్చిందే, నీ ఆయుష్ ఆయన ఇచ్చిందే, నీ ఊపిరి ఆయన ఇచ్చిందే, నీ శరీరంలో ప్రతి అవయవము ఆయన ఇచ్చిందే. మరి ఆయన రుణం ఎలా తీర్చుకుంటాం? ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం చెప్పండి? ఎంత గొప్పవాడండి దేవుడు. ఆయనను ఎంతగా గణపరిచి ఆయన్ని నువ్వు రుణం తీర్చుకోగలవు? ఆయన ఈ ప్రకృతిలో ఆయన తృప్తిపరచడానికి నువ్వేం చేస్తే ఆయన రుణం తీర్చుకోగలవు చెప్పండి? ఎంత గొప్పగా ప్రేమించాడంటే. అనుభవిస్తున్న ప్రతిదీ మనం చూస్తుంటే ఇవన్నీ ఆయన ఇచ్చినవే. ఇంకో మాట అంటారు చూడండి, కీర్తన గ్రంథం 115వ కీర్తన 16వ వచనానికి రండి. ఇంకో మంచి మాట అంటున్నాడు. మన కోసం ఆయన ఈ భూమిని మనకే ఇచ్చాడంటండి. ఎంత చక్కగా పదం రాశాడు. ఆకాశములు చూడండి ఏమన్నాడు? కీర్తన గ్రంథం 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన మనకిచ్చాడంటండి. భూమిని, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆయన చక్కగా మాట్లాడండి. ఈ భూమి అంతా ఎవరికి ఇచ్చాడంటే నరులకు ఇచ్చాడు. నీకే. పొలాలు నీకే, నదులు నీకే, కొండలు నీకే, గుట్టలు నీకే, సముద్రాలు నీకే, అందులో ఉన్నటువంటి బంగారం నీకే. ఎన్ని పెట్టాడంటే సముద్రం అడుగునున్న గ్యాస్ నిలవలో రోజు పొయ్యి వెలిగించుకొని టక్కుని తిప్పుతావు, అక్కడ తిప్పుతావు, టక్కుని వెలిగించుకుంటావు, టక్కుని మంట వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది గ్యాస్? సముద్రం అడుగునున్న గ్యాస్ అంతా తీసి ట్యాంకుల్లో బట్టి పైపుల ద్వారాగా సిలిండర్లు పట్టించి ఆ సిలిండర్లు ఇంటికి పంపిస్తే ఇంట్లో నుంచి ఒక పొయ్యికి కనెక్షన్ పెట్టుకొని ఇలా తిప్పి వెలిగించుకుంటున్నాం సింపుల్గా. ఎందుకంటే ఆ గ్యాస్ ఎవరు పెట్టారు? దేవుడే. అంటే భూమిలో ఉన్నవన్నీ ఎవరికి ఇచ్చాడంటే ఆయన
నరులకు. సముద్రంలో అడుగు నుండే చాలా వజ్రాలు, భూమిలో ఎన్నో వజ్రాల నిలవలు, ఎన్నో రాగులు, పగడములు, ముత్యములు, ఇంకా విలువ కలిగిన వెలగల రాళ్ళు, బంగారం, వెండి, ఇత్తడి, ఇంకా రాగి, ఇంకా బొగ్గు గనులు. అంతతో కాదండి, ఇంకా ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయి? గ్రానైట్స్, రంగురంగుల రాళ్ళు, రోడ్ల మీద ఇంట్లో పరుచుకునే గ్రానైట్ రాళ్ళు. ఎన్ని ఇచ్చాడండి! ఈ భూమిని ఎవరికి ఇచ్చాడు ఆయన? నరులకు గిఫ్ట్గా నీకు ఇచ్చాడు. నీకు ఆయన ఇచ్చాడు గిఫ్ట్గా. ఇప్పుడు నువ్వు ఆయన గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చెప్తావు చెప్పండి? భూమి మీద ఉన్న మనుషులు దేవునికి ఇవ్వలేని మనుషులు, ఎప్పుడు ఆయనకి ఇచ్చి తీర్చలేనిది. ఎంత గొప్ప ప్రేమించాడు ఆయన. అందుకే అన్నాడు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఇంకెక్కడ నరుడు ఉన్న ఈ భూమి మీద తప్ప ఇలాంటి భూగ్రహం ప్రపంచంలో, ఈ సృష్టిలో, విశ్వంలో ఎక్కడ లేదంటండి. ఎక్కడ భూములు లేవు, ఇంకెక్కడ భూమి లేదు. ఆకుపచ్చ గ్రహం అంటే ఏంటది? ఒక భూమి ఒక్కటే. అంతరిక్షంలో నుంచి బయటికి వెళ్ళి శాటిలైట్ ద్వారా ఫోటోలు తీస్తుంటే ఈ ఖగోళంలో కనిపించే విశ్వాల్లో భూమి ఒక్కటే ఆకుపచ్చ ప్లానెట్, గ్రీన్ ప్లానెట్ అని పేరేంటి దానికి. దాన్ని ఏమంటారు? భూమి. పచ్చగా కనిపిస్తుందంటే ఏంటిది? అది భూమి. చంద్రుల్లో భూమి నేల ఉంది, కానీ పచ్చదనం ఉండదు. అక్కడ మొలవదు, మొక్కలు పెరగవు, సౌడు నేల. దానికి సారం లేదు, ఫలం లేదు, ఋతువులు లేవు, కాలాలు లేవు, అన్ని సక్రమంగా ఎదిగే స్థితి లేదు దానికి. ఉంటే పగలంతా భయంకరమైన టెంపరేచర్ హీట్ ఉంటుంది, రాత్రంతా అలా ఉంటుంది, భయంకరమైన గడ్డగట్టే చలి ఉంటుంది. అక్కడి నుంచి మట్టి తెచ్చారండి, చంద్రమండలం నుంచి కూడా. ఎన్నో గ్రహాల్లోకి వెళ్ళి గ్రహాల్లో ఉన్న మట్టిని తీసుకొచ్చి శాంపిల్స్ పరిశీలించారు. ఆ మట్టి ఏది కూడా భూమిలాగా పండేటువంటి గుణం వాటికి ఎక్కడా లేదంటే. ఎందుకు? దేవుడు నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎంత చక్కగా రాశాడు. నరులకు ఇచ్చాడు, నరులకు ఇచ్చాడు. ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి దంపతులకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారండి, వాళ్ళకి వాడుకోవాలి, ఉపయోగపడాలని. ఉపయోగపడని గిఫ్ట్ అంటూ ఏదైనా ఇస్తే ఊరుకుంటారండి వాళ్ళు? ఉపయోగపడని గిఫ్ట్ ఒక రాయి తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇచ్చారంటారు. మీరు ఏం చేసుకుంటాం? ఎత్తినేసి కొట్టుకోమంటారా అంటారు. అదే ఒక గడియారం ఇస్తే ఇంట్లో తగిలించుకుంటారు. ఒక బీరువా అయితే దాంట్లో బట్టలు పెట్టుకుంటారు. ఒక చిన్న ఉయ్యాలిస్తే ఏలాడేసుకొని ఊగుతారు. ఎందుకు పనికిరాని ఒక చిన్న రాయి తీసుకు ఇచ్చారు, ఏం చేసుకుంటారు? దేనికి ఇచ్చామంటారండి అంట. మరి దేవుడు దేనికి ఇచ్చాడు మనకి? ఆయన భూమిని నరులకు ఇచ్చినాడు. దేనికి? దీనివల్ల ఏంటి లాభం? కీర్తన గ్రంథం 65వ కీర్తన చూడండి, ఎంత మంచి మాట అన్నాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 9వ వచనం చదవండి. ఎందుకు ఇచ్చాడంటే, ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చాడంటే, ఇచ్చినటువంటి ఈ భూమిని దేవుడు ఏమన్నాడు? నీవు భూమిని దర్శించి, ఆ ఇచ్చిన భూమిని అంట దేవుడు దగ్గరుండి చూస్తున్నాడు అంటే. చూసి ఏమంటున్నాడు? నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. ఏమంటే దానికి మహదైశ్వర్యం అంటే పండించే గుణాన్ని, ఐశ్వర్యం. ఏదైనా చచ్చిన దాన్ని బ్రతికించే గుణం. ఒక విత్తనం వేసామనుకోండి, దాన్ని చంపేసిద్ది, దాంట్లోంచి బ్రతికిచ్చిద్ది, జీవాన్ని ఇచ్చిద్ది. అది దేనికి ఉందా? ఆ వరం దేనికి ఉంది? భూమికే ఉంది. విత్తనం భూమిలో పడితే చాలు, విత్తనం చచ్చిద్ది, బ్రతికిద్ది. చంపి బ్రతికించే శక్తి, జీవాన్ని ఇచ్చే శక్తి దేనికి ఇచ్చాడు? దేవుడు భూమికి ఇచ్చాడు. అందుకే అన్నాడు, నీ దానికి మహదైశ్వర్యమును కలగజేసి ఉన్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు దాన్ని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఎంత చక్కగా. ఇంకా కిందకి అంటున్నాడు చూడండి, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గౌలను చదువు చేయుచున్నావు, వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. అది మొలక రాగానే దాన్ని ఆశీర్వదించి పంట పండిస్తున్నాడండి. మనం పండిస్తున్నాం అనుకుంటా పంట, ఉత్తమ రైతు అని బిరుదులు ఎత్తుంటారు అందరికీ. ఎందుకంటే నీకు ఆశీర్వాదం ఎవరిస్తున్నారు? దేవుడు.
దేవుడు అండి. ఎంత ప్రేమించాడండి మనల్ని. ఆయన రుణం తీర్చుకుంటావా? ఒక బ్లడ్ డొనేట్ చేస్తేనే నీ రుణం తీర్చుకోలేమంటున్నావే. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ ఇచ్చాడు ఆయన, అన్ని అంత ఇచ్చాడండి. కనిపించే ప్రతిదీ ఇది దేవుడిది కాదని చెప్పండి. ఏదైనా ఇది దేవుడిచ్చింది కాదు, మనిషి తెచ్చుకుందని చెప్పండి. ఈ విశ్వంలో ఏది మనం చూపించలేవు. ఆ టోటల్గా నిన్ను కూడా, నువ్వు చేసుకుంటూ వచ్చిన వాడవు కాదు, నిన్ను కూడా ఆయన చేస్తేనే వచ్చిన వాడని. ఎంత గొప్ప దేవుడు అండి. ఎంత ప్రేమించాడు మనల్ని. భూమిని ఇవ్వటమే కాదు, భూమిని మళ్ళీ ఆశీర్వదించి దాన్ని తడిపి గొప్ప చేసి వాన జల్లుల చేత కురిపించి భద్రపరిచి నీకు ఇస్తున్నాడు అంటండి. సమయానికి కాలానికి ఆ ఋతువులను అన్నిటిని సెట్ చేస్తున్నాడండి ఆయన. నువ్వు అడక్క మునిపే అడిగామండి, మనం అడగక మునిపే అక్కర్లు ఎరిగి ఉన్నాడు. మత్తయి సువార్తలో మాట అంటాడు, చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీరు మీ తండ్రిని అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. నువ్వు అడగలేదు. భూమి కావాలని నువ్వు అడిగావా? అడగలేదు. నీళ్లు కావాలని నువ్వు అడిగావా? నువ్వు అడగలేదు. బంగారం కావాలని, వెండి కావాలని, రాగి కావాలని, ఇత్తడి కావాలని, ఇదిగో ఇనుము కావాలని, ఈ ప్రకృతిలో లభించే 10 పదార్థము నీకు అవసరం నువ్వు అడిగితే ఇవ్వలేదు. నీకు అవసరమని ఆయన నిన్ను అడగకుండా ఇచ్చాడు. ఏమండి, చాలా మంది తల్లిదండ్రులు, బాగా డబ్బున్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు అవసరం అని అన్ని ముందుగానే కొనేస్తుంటారండి. వాడు అడగకుండానే కాలేజీకి వెళ్ళాలని బైక్ కొని ఇచ్చేస్తారు. కాలేజీ నుంచి మరి చచ్చిపోతాడు, ఇబ్బంది పడతాడు అంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఏం చేస్తారు, కారు కొని ఇచ్చేస్తారు. పాకెట్ మనీ డబ్బులు ఇచ్చేస్తారు. నువ్వేం తింటావు, ఏది కావాలో అన్ని ముందుగానే ఇచ్చేస్తుంటారు అనుకోండి. అలా ఇచ్చే తల్లిదండ్రులను చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క విలువ వాళ్ళకి అర్థమైద్దా? అది ఎరిగితే ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో తెలిసిన వాడికి అర్థమైంది. కానీ భూమి మీద దేవుడు నువ్వు అడగకుండానే అన్నీ ఇచ్చేసాడు. అడగకుండా అన్నీ ఇచ్చింది ఎవరంటే దేవుడు ఒక్కడే. పీల్చే గాలి నువ్వు అడగల, త్రాగే నీరు నువ్వు అడగల, ప్రకృతిలో కనిపించే 10 పదార్థం నువ్వు అడగల. అడగకుండా నీకు అన్ని ఇచ్చాడంటే నీకు అక్కరగా ఉన్నవేవో అన్ని పెట్టేశాడు. అన్ని తీసేసుకుంటున్నావు, అన్ని అనుభవించేస్తున్నావు, అన్ని తెచ్చేసుకున్నావు. అన్ని ఇచ్చి 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 దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు. మరి అప్పుడు చూసేటప్పుడు నీకు ఎలా ఉండాలి? ఏంటిదంటే నాకు ఇంత మంచి చెట్టు ఇచ్చావు, ఈ ఎండాకాలం ఇంత చల్లగా ఉండాలి, వేప చెట్టు ఇచ్చావా? వేప చెట్టు చూడండి, ఎండాకాలం ఎక్కడైనా కూర్చుంటారు అందరూ. ఎందుకు? ఎంత చల్లగా ఉంటుందో. బయట ఎంత టెంపరేచర్ వేడిగా ఉన్నా ఆకులు కింద కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుందో. రాత్రిలో చల్లని వాతావరణం, వెన్నెల వాతావరణం. ఆకాశం నుంచి చక్కని మంచును కురిపిస్తున్నాడు. చల్లని ఏసీ లాంటి కూలింగ్ వాతావరణం. ఎంత చక్కని. నువ్వు అడగావా? నువ్వు అడగలేదు. అప్పుడప్పుడు ఋతువులు సీజన్ రాగానే నీకు వేడి చేసిద్దేమో, జలుబు చేసిద్దేమో. చలికాలం రాగానే చూడండి, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆహార పదార్థాలు పండించాడండి. దేవుడు ఎంత తెలియగలడంటే మంచు పర్వతాలు, కొండలు, గుట్టలు అన్ని మంచు గట్టలు కట్టే ప్రాంతాల్లో తినే ఆహారాన్ని వేడి వస్తువులు ఇచ్చేవాడండి. వేడిగా ఉండే ఆహార పదార్థాలు. నార్త్ ఇండియా అంతా కూడా రైస్ పండం. వాళ్ళకి ఏం పండుతాయి అంటే గోధుమ. ఎందుకని? అదంతా కూడా కూలింగ్ పదార్థం ప్లేస్. నార్త్ ఇండియా అంతా కూడా, మన హిమాలయ పర్వతాలు అంటే ఎలా ఉంటాయి? గట్టగట్టిపోతుంటుంది చలి. హిమాలయ పర్వతాల కింద ఉన్న దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూలింగ్ ప్లేస్ ఎక్కువది. ఢిల్లీలో అప్పుడప్పుడు టెంపరేచర్ చెప్తుంటాడు, చలికాలం చూస్తే ఎలా ఉంటుంది? గట్టగట్టే చలి, ఉడుకుతూ ఉంటుంటారు. ఆ ప్రాంతం అంతా వేడిగా ఉండాలని ఏం చేస్తాడు? ఆ ప్రాంతం అంతా పండే పంట అంతా ఏం పండిస్తారండి? వాళ్ళకి అన్ని గోధుమలే. ఎందుకు? ఈ చల్లటి వాతావరణానికి బాడీలో హీట్ పెరగాలని, మంచి పదార్థాలు ఇవ్వాలని అక్కడ దేవుడు ఆ గోధుమలు పండిస్తాడు. వాళ్ళు గోధుమలే రొట్టెలే తింటారు. మనం తీసుకెళ్ళి రైస్ పెట్టాను కూడా వాళ్ళు తింటారు. మనకు అదే ఆహారం. మనకు వచ్చేపాటికి 3 కాలాలు, 3 ఋతువుల్లో ఈ ఋతువుల్లో మనకు అనుకూలంగా ఉండాలని వేసవకాలం రాగానే, వేసవకాలం ప్రారంభం అవుతుంది అనగానే చలికాలం ఎండింగ్ అవుతుండగానే పుచ్చకాయలు ప్రారంభం అవుతాయి. వాటితో పాటు తాటికాయలు పడుతూ ఉంటాయి, మామిడికాయలు పడుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి పంట.
మంచి పదార్థాలు అంటే సీజన్ వారీగా ఈ ఫ్రూట్ నీకు ఇవ్వాలి, ఈ సీజన్లో ఇది నువ్వు తినాలి, ఈ సీజన్లో నువ్వు ఇది తాగాలి, ఈ సీజన్లో నువ్వు ఇది ఉంచాలని. చలికాలం ప్రారంభమవుతుంది అనగానే కమలాకాయలు ఎందుకు పెట్టాడు తెలుసండి? కమలాకాయలు, ఈ కమలాకాయలు తింటే విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి ఉంటే నీకు జలుబు రాదు, దగ్గు రాదు. అవే తినాలి. ఉసిరికాయలు తినాలి. ఈ ఉసిరికాయలు కానీ కమలాకాయలు కానీ నువ్వు తిన్నావు అనుకోండి, నీ శరీరంలో ఉన్న మనం తిన్న ఆహారం అంతా కూడా కాలేయం గ్రహించిందండి. గ్రహించేది తెలుసా? సంవత్సరానికి సరిపాను సి విటమిన్ని స్టోరేజ్ చేసుకుంటుంది అంటే. మధ్యలో మనం దొరకదనుకోండి విటమిన్ సి, దొరకనప్పుడు ఏంటి, సంవత్సరం అంతా నీ శరీరానికి సరిపాను స్టోరేజ్ చేసుకొని బాడీకి ఎప్పుడు ఎంత అవసరం అది ఇచ్చేస్తుంటుందండి. ఎంత తెలియదు దానికి. అంటే మంచి పదార్థాలతో నిన్ను తృప్తిపరచడానికి, భూమిని ఆశీర్వదించి, భూమిని పండించి, భూమిలో వచ్చే పదార్థాలన్నిటిని ఇచ్చి నీకు ఛార్జింగ్ని, ఎనర్జీని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంత గొప్పగా చేశాడండి దేవుడు. వండర్ అంటే ఆయన గురించి ఊహించుకుంటేనే, ఆయన గురించిన తలంపులు తెలుసుకుంటేనే, ఆయన చేసిన ఈ ప్రకృతిని అంతా తలుచుకుంటేనే, ఆయన పాదాలను నమస్కరించి దండం పెట్టి దేవా నువ్వు అంత గొప్పవాడు అనిపించిందండి. అంత గొప్ప ప్రేమ అండి. ఏమిచ్చే రుణం తీర్చుకుంటాం. ఎలా రుణం తీర్చుకుంటాం? తల్లిదండ్రులు పిల్లలు రుణం తీర్చుకోవాలని, పిల్లలు తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలంటే ఏం చేస్తారంటే, చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ముద్దాడి నన్ను బాగా పెంచారండి, నేను 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా బాడీ అంతా తడిసినా నన్ను ప్రేమతో చూసుకున్నారని ఆ తల్లిదండ్రులను పెద్దలైనాక వృద్ధాప్యమైన తర్వాత వారిని ఆ పరిస్థితికి తెచ్చినప్పుడు దేవుడు వారిని అలా ప్రేమిస్తే మనసు ఉందా మనకి? అలా చూసుకొని చాలా మంది అంటారు తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నాడు రా అంటారు. అంటే వాళ్ళకి సేవ చేసి రుణం తీర్చుకున్నాడు రా అంటారు. చిన్నప్పుడు మనకి ఎంతగా వాళ్ళు ఆలనా పాలన చూసారో పెద్ద అయినప్పుడు వాళ్ళ ఆలనా పాలన చూసి వాళ్ళు రుణం తీర్చుకున్నా అంటారు. మరి దేవుడికి ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకుంటావు? ప్రకృతి అంతా ఆయన ఇచ్చాడు. అందులో ఉన్నటువంటి సముద్ర జలములు, నదులు, పక్షులు, జంతువులు, జీవరాశులు అన్నీ ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఇవ్వకుండా ఆయన రుణం ఎలా తీర్చుకుంటాం? ఇంకెంత ప్రేమించాడు తెలుసండి? ఇంకో మాట అంటున్నాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఈ భూమి మీదే ఉండటానికి, ఈ భూమి మీద ఉన్న మనకు భూమి మీదే వెలిగివ్వాలని సూర్యుడిని, భూమి మీదే వెలిగివ్వాలని చంద్రుడిని కూడా పుట్టించాడంటే దేవుడు భూమి కోసం. ఏమన్నాడు తెలుసండి? భూమిని దేవుడు నరులకిచ్చిన అన్న తర్వాత ఈ భూమి మీద ఉన్న మనకు ఏమన్నాడు? భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులు. ఎక్కడంటే వెలిగొట్టడానికి సూర్యుని చేసింది? ఎందుకు? సూర్యరశ్మి భూమి మీద పడితేనే పంటలు పండాలి. సూర్యుడు ఆ యొక్క వేడిని పుట్టిస్తేనే ఈ భూమిలో పంటలు సారవంతంగా ఉండాలి. వంట వండటానికి కింద మంట పైన వంట. ఎప్పుడైనా వంట వండేటప్పుడు ఏం చేస్తామండి? కింద మంట పెడతాం. అప్పుడేమైంది? పైన వంట ఉడికింది. దేవుడు ఏం చేశాడు? పైన మంట పెట్టాడు, కింద వంట వండాడు. చూసారంటే ఆయన పైనుంచి వంట వండుతానికి మంచి వేడిని ఇస్తుంటే ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా ఆ సూర్యరశ్మిని గ్రహించి సూర్యుడు వెలుగుకు, వేడికి సూర్యరశ్మిని తీసుకొని పంటంతా పండిద్దండి. ఆకుపచ్చని మామిడికాయ పసుపు రంగుగా మారిపోవాలంటే దేని వల్ల పండిద్ది? ఏది వల్ల పండిద్ది? అది సూర్యుడు యొక్క వేడి, వెలుగు తీసుకొని అది పండిద్దండి. పంట పండాలంటే ఏం చేయాలి? సూర్యరశ్మి. చెట్లకు ఆహారం ఎవరు? సూర్యుడు. సూర్యరశ్మిని గ్రహించి అది ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. చెట్లన్నీ ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. దానికి ఆహారంగా దేని పెట్టాడు? మంట, వెలుగు, వేడిని పెట్టాడు. ఆ వేడి ఎక్కడి నుంచి రావాలి? సూర్యుడి నుంచి రావాలి. భూమంతా వెలిగివ్వాలంటే భూమి మీదే వెలిగివ్వటానికి సూర్యుని చేశాడు. భూమి మీదే చల్లదనాన్ని ఇవ్వడానికి చంద్రుని కూడా చేశాడు. ఇంతకీ ఆ భూమి మీదే ఎందుకు ఇవ్వాలి? ఆ భూమి మీద నువ్వు ఉన్నావు కాబట్టి. భూమి మీద నువ్వు ఉన్నావు కాబట్టి నీ కోసమే సూర్యుడు, నీ కోసమే చంద్రుడు, నీ కోసమే గ్రహాలు, నీ కోసమే సృష్టి, నీ కోసమే ఈ భూమి, నీ కోసమే ఇందులో బంగారం, నీ కోసమే ఇందులో వెండి, ఇందులో గనులు, మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, ఇవన్నీ నీకోసమే. ఎంత ప్రేమించాడండి దేవుడు, అంత ఇచ్చాడు మనకి. అవునండి. ఇంకేమన్నాడు చూద్దాము, ఇంకో మాట చూద్దామండి. ఎంత ప్రేమించాడో. లేవికాండం 26వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. లేవికాండం 26వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఎంత మంచి మాట అంటున్నాడా? నీ వర్షాకాలములలో నీకు వర్షమిచ్చేదను,
నీ భూమి పంటలనిచ్చును, నీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. చూసారంటే మీరు తృప్తిగా మీరు ఆనందంగా ఉండటానికి మీకు వర్షం, మీకు పంటలు, ఋతువులు, కాలాలు ఎంతండి అంటే నిన్ను తృప్తిపరచడానికి దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, నిన్ను తృప్తిపరచడానికి సూర్యుడిని పెట్టాడు, నిన్ను తృప్తిపరచడానికి చంద్రుడిని ఇచ్చాడు, నిన్ను తృప్తిపరచడానికి ఎంతండి. ఏమిటి మనిషికి తృప్తి ఎక్కడంటే డబ్బులు ఎంత ఇచ్చినా వద్దంటాడా? ఇంకా కావాలి. స్విస్ బ్యాంకులు 100 కోట్లున్నా ఇంకా డబ్బుల కోసం ఆరాటపడుతుంటారండి. ఏమంటే అనిల్ అంబానీ గారికి భూమి మీద ఎన్ని వేల కోట్లు ఉన్నాయండి? ఎన్నో వేల కోట్ల ఆదాయం ఉంది. ఒక నిమిషానికి ఆయన ఆదాయం 100 కోట్లు అంటాడు. 90 కోట్లు అనుకుంటారు, లేదా 90 లక్షలు. అంటే ఒక నిమిషానికి వాళ్ళు క్యాలిక్యులేటర్ వేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం లెక్కేస్తున్నారు. ఒక నిమిషానికి ఎంత ఈ డబ్బులన్నీ ఏం చేసుకుంటాడు చెప్పండి? తృప్తి ఉందా మనిషికి? తృప్తి లేదు. 1000 ఎకరాల స్థలం ఉన్నా కూడా మనిషి తృప్తి పడతాడా? తృప్తి లేదు. మరి భూమి మీద ఎన్ని టన్నుల బంగారం ఉన్నా తృప్తి పడతాడా? తృప్తి పడతాడు. మరి దేని చేత మనిషి తృప్తి పడగలడు? తృప్తిగా మనిషి ఉండటానికి దేవుడు పెట్టిందని తెలుసా? మంచి రుచికరమైన ఆహారం. ఈ ఆహారాన్ని తింటుంటే మనిషికి ఎలా ఉంటుందండి? తృప్తిగా ఉంటుందండి. అబ్బా ఎంత బాగుంది. బంగారం తింటామండి? బంగారం తినలేము, వేసుకుంటాం మెళ్ళ అంతే. భూమిని తినేసి ఎకరాలు తినం. భూబకాసురులు అని రాస్తాడండి అప్పుడప్పుడు పేపర్లో. అప్పుడు చదివారు ఎప్పుడన్నా? భూబకాసురులు అంటాడండి. అంటే భూమిని తినేస్తున్నారు వీళ్ళని. భూమి ఏం తినలేవు, నువ్వు రాసుకుంటావు దాచుకుంటావు, నీ పేరును రాసేసుకుంటావు అంతే, ఏం తినలేవు. అది అక్కడే ఉంటుంది, నువ్వే పోతావు. అక్రమంగా నువ్వు ఆక్రమించుకున్నావు అంటాడు, కానీ నీ ద్వారా అందులో నీకేమి రాదు. నీ పేరులో ఉంటుంది కాసేపు, నువ్వు బాగానే నీ పేరు మారిపోతే ఇంకొకడు అవుతాడు దాని మీద పెట్టడం. నిన్ను తృప్తి పరిచేది ఎవరు? దేవుడు. ఏంది? మంచి ఫలముల చేత, మంచి ఆహార పదార్థాల చేత, మంచి రుచికరమైన భోజనం చేత నిన్ను తృప్తిపరుస్తాడంటే. ప్రసంగిలోనో సామెతలను అంటాడు, ఆహారం తిని మనిషి తృప్తిగా ఉంటాడంటండి. చూసారంటే ఆయన సెలవు లేక భోజనం చేసి, ఆయన సెలవు లేక ఆహారం తిని ఎవడు తృప్తిగా ఉండగలడు? ఎంత చక్కగా మాట్లాడతాడు కదా పదాలు. ఆయన సెలవు లేక. రిఫరెన్స్ చెప్పమ్మా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి, ఎంత మంచి మాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? తిని సంతోషించుట. ఏమంటే తిన్నాక ఏముందని ఎన్ని ఆపసోపాలంటే, తిన్న తర్వాత అరగటానికి మందులు. డాక్టర్ దగ్గరికి వెళ్తా, డాక్టర్ గారు అంత అరగటం లేదండి. తిన్నట్టుగా ఉంటుంది కానీ, తిందాం అనుకోని కూర్చుంటున్నాను కానీ తినలేకపోతున్నానండి. ఆ రుచిని అనుభవించే అవకాశం ఎవరికి దొరుకుతుందండి? దొరకదండి. తిన్నది అరక్క బాధపడేవారు కొంతమంది, తింటే ఏమైపోతావో చచ్చిపోతావో భయపడేవారు కొంతమంది. ఎంతుండా మనిషిని తృప్తిపరిచేది ఎవరండి? ఏదండి? ఆహారం. అందుకే ఆయన మంచి పదార్థముల చేత మనిషిని ఏం చేస్తున్నాడంటండి? తృప్తిపరుస్తున్నాడండి. తృప్తి అనేది మనిషికి ఎక్కడ దొరికింది? ఆయన ఇచ్చిన ఈ ప్రకృతిలో ఆహారం తింటుంటే, ఆ రుచికరమైన పదార్థాలు తింటుంటే ఎంత తృప్తి అండి. అంజబాబు గారి ఇంటికాడ జాంకాయలు ఉన్నాయి. 2 మొక్కలు తిన్నాం అనుకోండి, ఎంత రుచిగా ఉంటాయి. ఈ రుచి పదార్థాలు తిన్నప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి? ఆ చెట్టు బాగుంటుందండి అన్నారు. చెట్టు మంచిదే, కానీ చెట్టునిచ్చినా దేవుడు నీకు ఆ రుచిని ఇచ్చాడు. ఆ రుచిని నాలుగు మీదకి రాగానే, నోట్లోకి వెళ్ళగానే ఆ లాలాజలమంతా ఊరి ఆ రుచిగా ఆ టేస్ట్ అనిపిస్తుంటే, ఇది కొబ్బరి మొక్క, జాంకాయ మొక్క అంటుంటారండి. ఎంత చక్కగా ఉంటుంది. ఆ రుచిని నీకు అనుభవింపజేసి ఆ తృప్తిని కలిగిస్తున్నాడండి దేవుడు. ఎంత తృప్తిగా ఉంటుందంటే, దేవుడిచ్చిన ఈ ఆహార పదార్థాలతో తిని త్రాగి సంతోషపడి తృప్తి పడుతూ ఆయన తృప్తిపరచడానికి నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు
అన్ని తినేస్తున్నాం, అన్ని తాగేస్తున్నాం, అన్ని అనుభవించేస్తున్నాం, అన్ని తింటూ త్రాగుతూ అనుభవిస్తున్నాం. మనం ఆయన్ని ఎలా తృప్తిపరచగలం? ఆయనకి ఇచ్చిన ఈ ప్రకృతిని అంతా అనుభవిస్తున్నాం. మనం ఆయన రుణాన్ని ఎలా తీర్చగలం? ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుతాం? పాలు ఇస్తారండి దేవుడికి, అలా ఆయన ఇచ్చినాయేగా. ఫలములు ఇస్తారా దేవుడికి? చూసారండి, దేవుడి కోసం అంటే డజన్ అరటికాయలు తెస్తుంటారు, దేవుడి కోసం కొబ్బరికాయలు తెస్తూ ఉంటారు, దేవుడి కోసం ప్రకృతులు ఏదో తెచ్చిస్తుంటారు. ఆయనకి అది ఎందుకు? ఆయన నీకిచ్చినవి ఆయనకి ఇస్తే ఏ రుణం తీర్చగలం? అందుకే మనిషి తీర్చలేని దేవుని రుణం ఏమిచ్చి రుణం తీర్చగలం మనం? చూడండి ఏమంటున్నాడు చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం అంటున్నాడు చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఏమంటున్నాడండి? ఒకడికి ధనం విస్తరింపజేసినప్పుడు, అధికమైనటువంటి ధనం సంపాదించినప్పుడు, ధనవంతుడిగా మారినప్పుడు, 4వ అధ్యాయము 7వ వచనం, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. చూసారండి, భూమి మీద మనిషి దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి విసర్జించి, ఉన్నదాన్ని సంపాదించుకొని ఆస్తిమంతుడు అవ్వాలనుకుంటున్నాడు. కానీ దేవుడు వాళ్ళని వద్దనుకుంటున్నాడు. అంటే నీ డబ్బులు ఎందుకు, నీ ఆస్తి ఎందుకు, నీ ధనం అంత ఎందుకు? మనిషికి ప్రకృతిలో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు మనిషికి ఉన్న ఆశ ఏంటంటే సంపాదించుకోవాలి, దాచుకోవాలి, కూడబెట్టుకోవాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటే దేవుడు అన్నాడు. ఇలా ధనమార్జన చేసుకొని అసలు చెయ్యాల్సింది, గణపరచాల్సింది, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మర్చిపోయి ఈ భూమి మీద మనిషి పాపమును కూడగట్టుకుంటున్నాడు. అతనికి ఏంటి లాభం? ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతుంటే వాడు అందరిని చూసి దేవుడు ఏమైపోయింది, ఎందుకు ఇలా తయారైపోతున్నారు అంటున్నాడు దేవుడు. మరి ఏం చేయాలంటే, ఏం చేసి ఆయన రుణం తీర్చుకోవాలి మనం? అందుకని భూమి మీద ఉన్న మనందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో ఆయన మనల్ని అన్ని విషయాలు అధికం చేసి భూమి మీద ఉన్న వాటన్నిటికంటే హెచ్చైన జ్ఞానమును, భూమి మీద ఉన్న వాటన్నిటి మీద అధికమైనటువంటి యోగ్యతను, అన్నిటి మీద పెత్తనాన్ని దేవుడు మనకిచ్చి ఎంత ఘనతగా దేవుడు చూశాడండి మనల్ని. ఎక్కడన్నా చిన్న చూపు చూశాడా? ఎక్కడన్నా మనం తక్కువ చేశాడా? ఎక్కడైనా మన మీద ఆధిపత్యం చేసే జంతువులు కానీ జీవరాశులు కానీ ఉంచాడా? లేదండి. నువ్వే రాజువి, నువ్వే నాయకుడివి, నువ్వే పెత్తందారువి, నువ్వే ఈ భూమి అంతా ఏలు, దీని అంతా నువ్వు లోపరుచుకో, దీంట్లో ఉన్నటువంటి మంచి ఫలముల చేత నువ్వు తృప్తి పొందు, నువ్వు ఆనందంగా జీవించు, ఇవన్నీ నీకే నీకే అని అన్నీ ఇచ్చేసాడండి. అన్నీ ఇచ్చి దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? కోడి గుడ్డు పెట్టింది అనగా ఫస్ట్ కూడా దేవుడి కంటే తెచ్చేస్తావు. ఎందుకంటే దేవుడు తీసుకుంటాడు దాన్ని, దానికి అక్కర్లేదు. నీ సొరకాయ దేవుడికి అక్కర్లేదు. నీ చెట్టు కాసిన ములక్కాయలు తీసుకొచ్చేస్తుంటారు దేవుడికని, దేవుడికి అయ్యి అక్కర్లేదు. ఏం కావాలి దేవుడికి? మరి దేవునికి ఇచ్చి ఆయన గణపరచాల్సిన పనిలో ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? భూమి మీద ఒక భక్తుడు ఆయన రుణం తీర్చుకోవడానికి ఒక పని చేశాడండి. ఏం చేశాడు చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున, దేవుని ఇష్టం చొప్పునండి, దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి దేవుడు అనుకున్న, దేవుడు కోరుకున్న తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే ఇప్పుడు దేవుడికి దావీదు ఏం చేశాడు? ఆయన రుణం తీర్చుకున్నాడు. ఏమిచ్చి రుణం తీర్చుకున్నాడు? ఇప్పుడు చూశారు, ఆయన ఏమిచ్చి రుణం తీసుకున్నాడు? ఆయన ఇచ్చిన ప్రకృతిలో ఏది ఇచ్చినా ఆయనకు అక్కర్లేదు, ఆయన నీకు ఇచ్చినది. మరి ఆయనకి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన గురించి గణపరచాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి పాడాలి, ఆయన గురించి పొగడాలి, ఆయన గురించి గొప్పగా ప్రకటించాలి.
ఆయన చేసిన వాటిని అనేకులకు చెప్పి విస్తరింపజేసి ఆయన గొప్పతనాన్ని చెప్పగలిగితే నువ్వు ఆయన ఘనపరిచిన వాడవు, ఆయన రుణము తీర్చుకునే పనిలో ఉన్నవాడవు. అయినా నీ రుణం తీరదు. ఎంత ఇచ్చాడండి! నీకు ఇచ్చిన వాటిని చూస్తుంటే, నువ్వు అనుభవించే వాటిని చూస్తుంటే ప్రతి క్షణం నిన్ను ఆయన కోసం పుట్టించాడు. నిన్ను బ్రతికించింది ఆయన కోసం. ఏమంటే మనం అప్పుడప్పుడు రోబోని తయారు చేసుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో మనిషి. రోబోని ఎందుకు చేసుకుంటున్నాడు? ఎందుకు చేసుకుంటున్నాడంటే అప్పుడప్పుడు కొన్ని రోబోలు మీరు ఫేస్బుక్లో చూస్తుంటారు. కొన్ని రోబోలు తయారు చేసి వాటికి కీ ఇచ్చేసి వాటికి సిస్టమ్ అంతా తయారు చేసి కెమెరాలు పెట్టి వదిలేస్తాడు. అదేం చేస్తా తెలుసా? ఏ టేబుల్లో ఎవరికి ఉన్నారో హోటల్లో పెట్టేస్తారండి. హోటల్ రాగానే పలానా టేబుల్కి పలానా అందించాలని దాని మీద స్విచ్ నొక్కగానే అది వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్ళిపోద్ది. ఆ కిచెన్లో దానికి చేతులు చాపిద్ది. చేతుల మీద 2 ప్లేట్లు, 2 అట్లు, 2 ఇడ్లీలు, 2 దోశలు పెట్టాడు అనుకోండి. గర్రం చక్కగా నడుచుకుంటూ వచ్చి 5వ నెంబర్ టేబుల్ కాడికి వచ్చేసి అలా ఇచ్చేసింది. ఎందుకు? దాని మైండ్లో సెట్ చేశారు నువ్వు అందుకోసమే. అది మానేసి బయట బజార్లోకి వెళ్ళి కూర్చొని పోయే వాళ్ళని చూస్తుంది అనుకోండి, ఊరుకుంటావు నువ్వు? నిన్ను అసలు తయారు చేసింది దేనికి? తన పని కోసం. దాన్ని నిర్మించుకుంది. నువ్వు హోటల్లో సప్లయర్గా ఉండాలి. సప్లయర్లతో పని లేకుండా నువ్వు పెట్టుకుంది ఎందుకంటే నువ్వు స్విచ్ చేసావు, ఆ స్విచ్ చేసి ఆన్ చేయగానే నువ్వు చక్కగా అక్కడికి వెళ్ళి పని చేయడానికి పెట్టాడు. ఆ పని కొరకు ఆ రోబోని మనిషి చేసుకున్నట్టు దేవుడు కూడా దేవుడిచ్చిన ఈ ఫలములలో ప్రకృతిలో ప్రతిదీ నువ్వు అనుభవించి ఈ ప్రకృతిలో ఉన్న ఫలములన్నిటిని తృప్తి పొంది దేవుడు ఎంత గొప్పగా చేశాడని ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటమని నిన్ను చెప్పాడు. నీకు నోరిచ్చింది, అందుకే జంతువులకి ఇవ్వలేదు. జంతువులు తిని మొరుగుతుంటాయి, అరుస్తుంటాయి, కేకలేస్తుంటాయి, కానీ దానికి పాట పాడే అవకాశం లేదు, నోరు తెరిచి స్తుతించే అవకాశం లేదు. నీకైతే ఎన్ని భాషలో, ఎన్ని మాటలో, ఎన్ని పాటలో, ఎన్ని రాగాలో, ఎంత మధురమైన సంగీతమో, ఎన్ని చెప్పొచ్చు, ఎన్ని చెయ్యొచ్చు, ఎన్ని చేయొచ్చండి. కొంతమంది నోటితో సంగీతాన్ని వాయిస్తారండి. కొంతమంది పాటలు పాడుతుంటే అమూల్యమైన మధురమైన ఆ గాత్రముతో స్తుతిస్తుంటే అంత గొప్పగా ఉంటుంది. ఆ ఘనత, ఆ మహిమ, ఆ గొప్పతనం ఎవరికి చెందాలి? దేవునికంటే. నీ నోటితో సినిమా పాటలు పాడుతున్నావు అనుకోండి, దేవుడికి ఏమొస్తుంది? చి పనికి మనలోడా. నీకు ఫ్రూట్స్ ఇచ్చింది, కాయలు ఇచ్చింది, జంతువులు ఇచ్చింది, జీవరాశి ఇచ్చింది, వారం వారం చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఎన్ని తింటుంది. సినిమా పాటలు పాడతానికి నీకు నోరిచ్చింది. నువ్వు చూసే అన్ని పనికి మన చెత్తా చెదారం చూస్తానికి నీకు కళ్ళు ఇచ్చింది. నీ దేహంలో నీకు ఈ ఆత్మని ఇచ్చింది, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది. నా కోసం అయితే నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? రంగు కాగితాల కోసం బ్రతుకుతున్నావా? రోడ్ల మీద ఉండేటువంటి పొలాలు, ఆస్తులు సంపాదించుకోవాలని బ్రతుకుతున్నావా? ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కొడగట్టుకుని నీ పేర్లు రాయించుకోవాలి వాటి కోసం బ్రతుకుతున్నావా? ఒంటి నిండా బంగారం దిగేసుకున్నావు దానికోసం బ్రతుకుతున్నావా? దేనికి బ్రతుకుతున్నావు అంటాడండి. ఏం చెప్తావు సమాధానం? నువ్వు తినటానికి, ఉండటానికి, ఊపిరి, జీవాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి నా కోసం పాడయ్యా, నా కోసం ప్రార్థించు, నా కోసం ప్రకటించు, నా కోసం జనులను కొడగట్టు, నా కోసం నేను నా గొప్పతనాన్ని ప్రకటించే నిన్ను భూమి మీద పంపిస్తే ఆయన రుణం తీర్చుకునే అవకాశం నీకు ఇచ్చాడు. ఎక్కడ బతికినప్పుడు? భూమి మీద బతికుండగానే ఆ రుణం తీర్చుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ని మనిషి తీర్చుకోవటం మానేశాడు. బతికినంతకాలం వ్యాపారానికే బతుకుతున్నాడు, బ్రతికినంతకాలం తినటం కోసమే బతుకుతున్నాడు, బ్రతికినంతకాలం సంపాదన కోసమే బతుకుతున్నాడు, బ్రతికినంతకాలం ఇల్లు కట్టుకోవాలి, బంగళా సంపాదించుకోవాలి, కార్లు, మిద్దెలు, మేడలు కట్టుకోవాలి, వాటి కోసమే పరుగులాడుతున్నారు. భూమి మీద ఉన్న మనుషులు కూడా ఎవరిని ఇచ్చేస్తారో తెలుసంటే, గొప్ప ధనవంతుడు అంటే బాగా సౌండ్ అండి అంటుంటాడు. ఏం లేదు, టపాకాయ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు, చచ్చిపోతాడు. వాడు అక్కడ బాగా వాడికి పెద్ద సౌండ్ ఏం రాదు. పెద్ద సౌండ్ ఎక్కడ వద్దంటాడు, పాతాళంలో గోళగా చేస్తుంటాడు, అయ్యో నాయన అని ఎడుతుంటాడు. అక్కడ ఉంటుంది వాడి సౌండ్. చూసారే వాడి గోళ, వేదన. భూమి మీద నువ్వు ధనవంతుడు చూసి ఆనందపడుతున్నావు అంటే వాడికి ఫ్రెండు నువ్వు అంతే. వాడు గొప్పడుగా చూసావంటే అర్థం ఏంటి? ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు అంటే వాడికి ఫ్రెండ్ అయిపోయావు అంతే. నువ్వు భూమి మీద వాడిని ప్రేమించావు. కానీ నువ్వు దేన్ని చూసి ప్రేమించాలి? అతనిలో ఉన్న భక్తిని బట్టి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, అతనిలో ఉన్న ప్రేమను బట్టి, అతనిలో ఉన్న దేవుని వాక్యమును ప్రకటించే విధానాన్ని బట్టి, అతను దేవుడికి పనిచేసే పరిచయాన్ని బట్టి ప్రేమించు. అతను నీవాడు, అతను దేవుడి కోసం ప్రయాసపడ్డవాడు, దేవుని రుణము తీర్చుకోవడానికి బ్రతికినవాడు. దావీదు తన తరము వారికి
సేవ చేసి దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి గొప్ప కార్యాలు చేశాడండి దేవుని కోసం. మనిషి తీర్చలేనిది ఈ భూమి మీద దేవుని రుణం అంటే, ఆ రుణంలో కొంతన్నా దేవునికి మహిమపరచగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం లేదండి. ఇన్నిచ్చి దేవుడిని నేను తృప్తిపరిచాడు. ఇన్ని తింటున్నాం, ఇన్ని త్రాగుతున్నాం, ఇన్ని అనుభవిస్తున్నాం, ఈ ప్రకృతిని అంతా ఎంతగా మనం అనుభవిస్తున్నాం. మనం కనీసం దేవుని ఇచ్చిన ఈ నోటితో దేవుని మాట మాట్లాడలేవా? దేవుని పాట పాడలేవా? చాలా మంది ఇక్కడ పాట పాడుతున్నారు అనుకోండి, నాది కాదు అని చొత్తా కూర్చుంటారండి. వాళ్ళు పాడబడినప్పుడు ఆ ఫస్ట్ చరణం రానప్పుడు రెండోసారి మరలా పాడేటప్పుడు నోరు తెరిచి పాడు. నువ్వు కూడా పాడినట్టే కదా పాట. చేతులతో చప్పటగొట్టు, నీ చేతులతో దేవుని మహిమపరిచినట్టే కదా. నీ హృదయంతో దేవుని స్తుతించు, దేవుని ఆనందపరిచినట్టే కదా. ఆయన ఇచ్చిన ఈ ప్రకృతి కొంతన్నా ఆయనకి సేవ చేసి రుణం తెచ్చుకునే ఛాన్స్ ఇచ్చాడు నీకు. పాతాళానికి వెళ్ళావో ఆ రుణం తెచ్చుకునే ఛాన్స్ లేదు. ప్రతి మనిషికి భూమి మీదే ఆరోగ్యం ఇచ్చాడు, భూమి మీదే ఆయుష్ ఇచ్చాడు, భూమి మీదే జన్మించాడు, భూమి మీదే ఆహార పదార్థాలు ఇచ్చాడు. ఈ భూమి మీదనే దేవుని రుణం తెచ్చుకునే ఛాన్స్ కూడా ఇచ్చాడు నీకు. ఎంత గొప్ప భాగ్యం అనేది. ఎంతగా చెప్పగలవు, ఎంతగా పాడగలవు, ఎంతగా ప్రయాసపడగలవు, ఎంతగా చేయగలవు. చేసుకున్న వాడికి చేసుకున్నంత ఇచ్చాడు పని. చెయ్యి చెయ్యి చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి. ఆయన కోసం ఎంత కష్టపడితే అంత ప్రేమిస్తాడండి. ఆయన కోసం ఎంత ప్రయాసపడితే అంత అభినందిస్తాడు. ఆయన కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టాన్ని చూసి నిన్ను ఆనందింపజేస్తాడు. భూమి మీద ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడు ఆయన ఇవ్వడం. నీ కోసం గిఫ్ట్ ఎక్కడ ఇచ్చాడు? పరలోకంలో ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆ గిఫ్ట్ తెచ్చుకోవాలంటే ఇక్కడ కష్టపడాలి, ఆయన రుణం తీర్చుకోవాలంటే. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన కొరకు ఎవరు కష్టపడతారు, ఆయన కొరకు ఎవరు వెళ్తారు, ఆయన కోసం ఎవరు ప్రకటిస్తారు, ఆయన కోసం ఎవరు ఉన్నారు, ఆయన కోసం ఎవరు తెలుసుకుంటారు, ఆయన అర్థం చేసుకునేది ఎవరు? ఒక పాట రెడీ చేస్తారు. చూడండి, భూమి మీద ఉన్న మనందరి కోసం దేవుడు ఇంత చేసినప్పుడు ఆయన కోసం నువ్వు ఏం చేస్తున్నావు? తండ్రి బాధ అదైనా పర్లే, లేకపోతే ఎలా అయినా పర్లేదు. ఆయన చేసిన ప్రకృతిలో ఎంత బాగున్నాయి. అందుకని అపొస్తలుల కార్యాలు ఒకసారి చూద్దాం, 10వ అధ్యాయం. ఇక్కడ కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా దేవుని రుణం తెచ్చుకోవడానికి అంత గొప్ప పని చేసిందండి. ఆ పని చేయటంలో అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం మొదటి వచనం, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతను తన ఇంటి వారందరితో ఏం చేశాడంటే, అతని ఇంటి వారందరితో సంపాదించుకుందామని ఆశపడలేదు. అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండువాడు. ఎల్లప్పుడూ దేవునికి స్తుతి స్తోత్రములు ఘనము ప్రతికారములు చేయించు దేవుని స్తుతించుకునే గొప్ప వ్యక్తి అది కాదు. కొన్ని ఎంతో గొప్పగా పనిచేశాడంటే, ఒకనొక రోజున వాళ్ళ ఇంటికి పేతురు గారు వస్తున్నాడని కబురు వచ్చిందండి. అప్పుడు పేతురు గారు వస్తున్నాడని తెలుసుకొని 24 వచనం ఆయన ఏం చేశాడో తెలుసండి. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వాని కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు గారు ఎప్పుడు వస్తారా, వచ్చిన బంధువులందరికి ఎప్పుడు వాక్యం అందిస్తాడని, ఇదిగో ఈ మరియమ్మ గారి కుటుంబంలో వారికి ఇచ్చిన బిడ్డలందరూ కూడా ఇలాంటి వాక్యాన్ని అందించాలని ప్రయాసపడ్డారు. చూసారా, ఇలాంటి ప్రయాస ఆ రోజు కొర్నేలి పడ్డాడండి. కుటుంబ ప్రార్థన అంటే ఏందనుకున్నారు మీరు? ఆయన రుణం తీర్చుకోవడంలో ఒక భాగం. ఆయన చేసిన మేలులు గణపరచడంలో, దేవుని స్తుతించడంలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ భాగ్యమును మనం చేయటం కోసం దేవుడిచ్చిన ఘనమైన పనిండిది. అందుకని ప్రియమైన దేవుని వారారా, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దేవుడు ఇచ్చిన నీ జీవితంలో ఆయన రుణం తీర్చుకునే సమయం భూమి మీద బతికుండంగా నీకు ఛాన్స్ ఇచ్చాడు. పాటలు పడే అవకాశం నోరు తెరవా? నోరిచ్చాడు కదా, నీకు వచ్చిన నోటితో పాడు. నోరిచ్చాడు కదా, దేవుని కోసం ప్రకటించు. నోరిచ్చాడు కదా బూతులు తినటానిక, నోరిచ్చింది తినటానిక, నోరిచ్చింది త్రాగటానిక కాదండి. అన్ని తిని త్రాగి తృప్తిపడి దేవుని స్తుతించడానికి నీకు ఇచ్చింది. అలా స్తుతిస్తావో, అలా మహిమపరచుకునే అజ్ఞానంగా ఉంటావో మీరే తేల్చుకోండి. ఈలోగా ఒక మంచి పాట చూద్దాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. రైట్ సార్.
తెలుసునా ఆకలి తీర్చే ఆహారాన్ని చేసింది పాట వచ్చిన వాళ్ళు పాడండి. పుట్టక ముందే చేశాడు నన్ను ఇచ్చాడు నీకని నీవెవరివో తెలుసా ఓ మనిషి నీవెవరివో తెలుసా